హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో మా ఊరి సంక్రాంతి సంబరాలు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ధనుర్మాసం అనగానే హరిదాస్ గారు తెల్లవారుజామున శ్రీ హరినామ సంకీర్తన చేస్తూ గ్రామం అంతా తిరుగుతూ ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మన ముంగిటికి వచ్చి ఆ హరినామ సంకీర్తన చేస్తున్నట్టుగా మన పూర్వీకులు చెప్పేవారు. మన ఈ మూడువరానికి చెందిన మన దుర్గారావు గారు గత 30 సంవత్సరాలుగా మన ర్యాలి గ్రామంలో మన ఇలాగా హరిదాసుగా తిరుగుతూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలాగ కాపాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు భోగి మన సంక్రాంతి పండుగ అనగానే మనకి వరుసగా పెద్ద పండుగ అంటాం. ఈ ధనుర్మాసంలో 3 పండుగలు వస్తాయి. యాక్చువల్గా భోగి, సంక్రాంతి, కనుమ, తర్వాత ముక్కనుమ పండుగ కూడా చేసుకుంటారు. అంటే ప్రతి పండుగ ఒకటే ఉంటుంది, కానీ 3 రోజులు పండుగగా జరుపుకుంటాం మనం ఈ సంక్రాంతి పండుగ. అంటే పెద్ద పండుగ, పెద్ద తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగగా భావిస్తాం ఇది. అలాగే శ్రీ మహావిష్ణువుని గోదాదేవి వివాహం చేసుకున్న మాసం కూడా ఈ ధనుర్మాసమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం, అంటే ఒక కీర్తనలాగా ఉంటుంది. పాటలు ఉంటాయి. 30 రోజులు మన గోదాదేవి రచించిన పాసురాలు కూడా శ్రీ వైష్ణవాలయాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం ఎంతో శ్రేష్టమైంది. మన హరిదాస్ గారు ఇంతకితమే నాకు చెప్పారు. ఇప్పటివరకు నేను ధనుర్మాసంలోనే ఒక నెలపాటే తిరుగుతారని అనుకున్నాను, కానీ యాక్చువల్గా ఆయన అప్పుడు చెప్పారు నాకు కార్తీక మాసంలో ఒక నెలపాటు. నాకు యాక్చువల్గా నేను హరిదాస్ గారు అనగానే ధనుర్మాసం అనగానే మన కేశవస్వామి గుడిలో మనకి దద్దోజనం, ఆ దేవగన్ని రాకుల్లో దద్దోజనం గుర్తొచ్చేది నాకు యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఈయన మన హరిదాస్ గారు చెప్పిన కార్తీక మాసంలో అయితే 1 రోజుల పాటు మాగం, మన అమలాపురం దగ్గర ఉన్న మాగం గ్రామంలో 1 రోజులు హరిదాస్ రూపంలో తిరుగుతారట. అలాగే మన ధనుర్మాసంలో ఎలాగ ర్యాలి గ్రామం అంతా తిరుగుతారు. మాఘమాసంలో వెదిరేశ్వరము, కోసూరు అనే ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లు తిరుగుతారు. అలాగే ఫాల్గుణ మాసంలో ముమ్మిడివరం గ్రామం. ఈ సంవత్సరానికి 4 నెలల పాటు మన హరిదాస్ గారు ప్రతి ఈ పైకి చెప్పిన గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. తర్వాత మన భద్రాచలం శ్రీరాములు వారి కళ్యాణానికి ఈ అందరూ సమర్పించిన బియ్యం నగదులోంచి కొంత నగదుని తీసుకెళ్లి శ్రీరాములు వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాములు వారు వెలిసిన భద్రాచలం వెళ్ళి ఆ కళ్యాణం సమయంలో ఈ హరిదాసులందరూ కూడా కొంత నగదుని అక్కడ ఇస్తారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆచారాలని మనందరం కూడా కొనసాగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన తాతలు, తర్వాత తండ్రులు, తర్వాత మనము, తర్వాత మన పిల్లలు, అలాగా ఈ మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలంటే మన హరిదాసులను సన్మానించడం కానీ, హరిదాసులకు ఆర్థిక రూపంలో సహాయపడటం కానీ, అలాగే మన గంగిరెద్దులు వాళ్ళు కానీ, పగటి వేష వేసేవాళ్ళు వస్తారు. వాళ్ళందరూ ఎవరైనా సరే మన భారతీయ హిందూ పండుగలు అంటే సహజంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చేయూతనందించే పండుగలు. ఒక వినాయక చవితి వచ్చిందంటే అంత హడావుడిగా ఎంతోమంది కళాకారులకి మనం హిందూ పండుగ రూపంలో వాళ్ళకి ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే ధనుర్మాసంలో కూడా ఇలాగే ప్రతి పండుగలోనూ ఇతరులకు సాయం చేసే విధంగా మన పండుగ ఆచారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో కూడా ఈ భోగి మంటలు వేయటం, హరిదాస్ గారిని సత్కరించటము, ఆర్థికంగా సహాయపడటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసింది మన భారతదేశం యొక్క యువత అని చెబుతూ ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ. పలుకే బంగారామాయణ కోదండపాణి రామ, పలుకే బంగారామాయణ, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారామాయణ కోదండపాణి, పలుకే బంగారామాయణ. ఓకే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
జై శ్రీరామ్ జై ఓరి వారణ అతల వితల సుతల సాతల భూతలాది చతుర్దశ భూలేక శాస్త్రం ధననాథులకు అధినాథుడైనటువంటి ఈ మేఘనాథుడితో యుద్ధమాపదమ సింగముతో కూడినమా నీకు భయం ఇంక వలదు వరచరుండా శతబుద్ధుడమై కనుగొన్న వారికి కృపగల్గును కపివరేణ్యా దూతవని ఉపేక్షించిన వాళ్ళని మితి మీరుచున్నావు నికట నిరంతర కఠిన కఠోర శాస్త్రుడైనటువంటి ఈ మేఘనాథుడితో యుద్ధమా ఓరి వనచర ఎవడవరా ఇటు వనది దాటి అరుదంతుడయే కాక ఈ రక్కసులని తీర్చితివి ఏరుగలరె నీకు ప్రాపు నెరిగింపుమురా ఏమంటివి బ్రహ్మాది దేవతలే ఉడిగుములు చేయుచున్న నరులు వానరులు మమ్మేమి చేయగలరా దూతా వినము సురాసురల్ వ్రజమునే సంగ్రామ రంగమున బాహుబలం ఎంపగలిచితి త్రిలోక ఖ్యాతి నార్జించితి హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుడు కటాక్షాలతో లక్ష్మీ పద్మాలయ పద్మకపాశ్రీ ప్రియాంజల లోకమాత భారత విలోచన క్షీరసాయ వైనిక పరమేశ్వరుడు కటాక్షాలతో పరమేశ్వరుడు తమకి తమ కుటుంబాన్ని సహకరించారు. ముందుకు
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.